హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. దోసకాయ పప్పు ఎలా వండుకోవాలో చూపించేస్తాను. ఏంటో సింపుల్ ఇంట్లో వండుకునే చూపిస్తున్నాను అనుకున్నారా? ఇప్పుడు అందరూ మసాలాలు వెరైటీ వంటకాలు ఈ టైంలోనే ఇలాంటివి వండుకుంటారో లేదో తెలియదు కానివ్వండి, ఇంకా ఇలాంటివి వండుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు పప్పు ఇలాగా మామూలువే చూపిస్తున్నాను అనుకుని చాలామంది చూడట్లేదు, అలా అనుకోద్దండి. అలాంటివి కూడా వండుకోవడం మానేసి మసాలాలకు అలవాటు పడిపోయాం కాబట్టి ఇలా కూడా వండుకుంటే హెల్తీగా ఉంటుందని నేను వండి చూపిస్తున్నానండి. మసాలా వంటలో కూడా మధ్య మధ్యలో పోస్ట్ చేస్తాను. దోసకాయ తీసుకుని చెక్కేసుకునండి, క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా పప్పు అనేది ఒక 2 అవర్స్ ముందు నానబెట్టేసుకోండి. ఎప్పుడు మీరు ఏ పప్పు వండుకున్నా సరే చిన్న టిప్స్ అంతే అండి. ఎందుకంటే 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే గ్యాస్ ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉండదండి, ఎంత తిన్నా డైజెషన్ అయిపోద్ది. అందుకని 2 అవర్స్ ముందు నానబెట్టేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అన్నీ కుక్కర్లోకి తీసుకోవాలండి. ముందుగా కుక్కర్ని తీసుకుని కడిగేసుకున్న పప్పు ఇంకా వేసేసుకోండి. అలాగే దోసకాయ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఒక గిన్నె తీసుకున్నప్పుడు ఆ గిన్నెలో ఉల్లిపాయ, దోసకాయ, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ వేసేసుకొని ఆ పప్పు మధ్యలో పెట్టేసుకొని విజిల్ వేయించేసుకోండి. 3 విజిల్స్ దాకా సిమ్లో పెట్టి వేయించేయండి, సరిపోతుంది. ఆ తర్వాత విజిల్ పోయిన తర్వాత మొత్తం పప్పు అనేది సపరేట్గా, మన వెజిటేబుల్స్ సపరేట్గా ఉన్నాయి కదండి, చూసారు కదా, మనకి చక్కగా ఉంటుందండి. ముద్దపప్పు కావాలంటే ఈ టైంలో తీసుకోవచ్చు. ఉప్పు వేసుకొని నలిపేసుకుని ముద్దపప్పు కావాలంటే పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇలానే ఈ వెజిటేబుల్స్ దోసకాయ కూడా వేసుకుని పప్పు గుత్తితో బాగా స్మాష్ చేసేసుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుని మళ్ళీ పప్పుని ఒకసారి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టేసుకోండి. ఈలోపు మనం పోపుకి రెడీ చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు పోపుకి వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండి. ఇవి ఉంటే సరిపోద్దండి. పప్పు అనేది ఉడిపోయింది కదండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టేసుకుని 3 స్పూన్స్ ఆయిల్ కానీ 1 స్పూన్ నెయ్యి కానీ వేసుకుని, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, అందుకనే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ముందుగా వెల్లుల్లిపాయలని చెదగొట్టేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే మిగిలినవి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. అదంతా దోరగా వేగిపోయిన తర్వాత మన పప్పు ఉంది కదండి, ఉడికిపోయిన పప్పు కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలియబెట్టేసుకోండి. ఈ పప్పు అనేది ఒక 2 సెకండ్స్ పాటు ఉడికేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఆ తాలింపు అంతా పప్పులో ఉడికితే బాగుంటుందండి. అందుకని ఇంతే అండి. ఎంతో ఈజీ అయినా సింపుల్ దోసకాయ పప్పు అనేది ఇలా తయారు చేసుకుంటాము. అప్పుడప్పుడు తయారు చేసుకోండి. ఎవరికైనా నచ్చితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్.